Day two, first match, New Zealand versus Afghanistan, T20 match today at Chidambaram Stadium, Chennai. జనరల్గా చెన్నై పిచ్ అంటే స్లో పిచ్ అని స్లో ట్రాక్ అని అనుకుంటూ ఉంటాం. బట్ టాస్ విన్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ దే పుట్ 181 బిగ్ టోటల్ అగేనెస్ట్ న్యూజిలాండ్. జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్స్ని ఎదుర్కొని దే టాప్ ఆర్డర్ పెర్ఫార్మ్డ్ వెల్, మిడిల్ ఆర్డర్ యాజ్ వెల్, అండ్ దే కుడ్ ఏబుల్ టు మేనేజ్ 181 బిగ్ స్కోర్. అండ్ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్లో 181 ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ స్కోర్. అండ్ దే దెమ్సెల్స్ నో దట్ చేజింగ్ వాళ్ళకి అంత కంఫర్టబుల్ కాదు అగెన్స్ట్ ఎనీ టీమ్, బికాస్ ఆఫ్ఘనిస్తాన్ దే ఆర్ గుడ్ అట్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్. బ్యాటింగ్ వాళ్ళు తడబడతారు, చేజింగ్లో వాళ్ళకి గుడ్ రికార్డ్ లేవు, అందుకని బ్యాటింగ్ ఎంచుకున్నారు. దట్ టు డే మ్యాచ్ విచ్ ఈస్ సెన్సిబుల్. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఫస్ట్ హాఫ్లో మంచి స్కోర్ పెట్టారు, బౌలింగ్ స్టార్ట్ అయింది. రషీద్ ఖాన్ ఒక గ్యాంబుల్ తీసుకున్నాడు. ముజీబుర్ రెహమాన్ సెకండ్ ఓవర్ వేసి బ్యాక్ టు బ్యాక్ టూ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఫిన్ యాలన్ని ఇమ్మీడియట్గా రచిన్ రవీంద్ర కొంచెం ఫామ్లో లేడు ఈ మధ్యకాలంలో, బట్ ఇట్స్ ఆల్సో ఇట్స్ వెరీ బిగ్ వికెట్. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ తీశాడు. హియర్ స్టార్టెడ్ ద గ్యాంబుల్. సో వెన్ యూ టేక్ ఎ గ్యాంబుల్, వై ద కెప్టెన్స్ టేక్ ద గ్యాంబుల్? టు మేక్ ద మొమెంటమ్ షిఫ్ట్ కదా. సో మొమెంటమ్ షిఫ్ట్ అయింది అగైన్ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్. ఆ మొమెంటమ్ని కంటిన్యూ చేయాల్సింది కదా. So when you have a couple of wickets, the bowler is having the confidence, chips are up, and then why you wanted to bring Azmullah Marzai in the third over? That I don't understand. See, power play lo kanaka inkokka wicket padunte, that 6 overs that would have made some difference. వెంటనే గ్లెన్ ఫిలిప్స్, చాప్మ్యాన్ వచ్చి చిత్తక బాధేశారు. అసలు మళ్ళీ మొమెంటం మొత్తం షిఫ్ట్ చేసుకున్నారు వాళ్ళు. న్యూజిలాండ్, దే ఆర్ ఎ బిగ్ సైడ్. They know how to tackle these kind of situations. I felt like they were chalked and they will be getting chopped by these Afghanistan bowlers, but it went through because of this poor captaincy. Rashid Khan, he is not good at his captaincy, not even in the bowling performance. Bowling idvarkatla padatledu. Lot of runs, he's going for lot of runs. There is no variations. It is very easy for batsmen to read him, and only 1 wicket he got, around 40 runs he went. మిగతా బౌలర్స్ కూడా అందరు కూడా చాలా సాధారణంగా అనిపించారు. సో దే చేజ్ ద టోటల్ 181 విత్ అరౌండ్ 10 balls రిమైనింగ్. ఇట్ సిమ్స్ మ్యాచ్ కూడా అయిపోయింది. సో వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. డిసప్పాయింటింగ్ టూర్ స్టార్టెడ్, బట్ హోప్ దే విల్ డూ బెస్ట్ ఇన్ ద అప్కమింగ్ మ్యాచెస్. కంగ్రాచులేషన్స్ న్యూజిలాండ్.